హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 23. ఇవాళ ఒక్కరోజు నేను కృతి దగ్గర పడుకుంటానండి అని అడిగింది అవంతిక క్యూట్నెస్కే క్యూటీలా. అవంతిక మాటకు ఒక ఐబ్రో రైజ్ చేసి ఫోన్ నుండి అవంతిక మీదకి చూపులు షిఫ్ట్ చేశాడు ఆర్యన్. అతడు అలా చూడగానే, ప్లీజ్ అండి, ఇవాళ ఒక్కరోజే చెల్లి అంత దూరం నుండి వచ్చింది, పైగా దాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యాను కదా, ఈ ఒక్కరోజు దాని దగ్గర ఉంటాను అంతే అని అడిగింది. అయినా కూడా మనోడు అలానే చూస్తూ ఉంటే, ఎందుకు అలా చూస్తున్నారు, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని వెళ్ళి ఆర్యన్ ఒడిలో కూర్చుంది అవంతిక. ఇప్పుడు నువ్వు నన్ను ఐస్ చేసినంత మాత్రాన నిన్ను నీ చెల్లి దగ్గరికి పంపిస్తాను అనుకుంటున్నావు అంతేనా అన్నాడు ఆర్యన్ అవంతిక కింది పెదవి లాగుతూ. ఇవాళ ఒక్కరోజే అని చెప్పాను కదా ప్లీజ్ అంది బుంగమూతి పెట్టుకొని. ఇలాంటి వేషాలు వేసే మరి నువ్వు నన్ను రెచ్చగొట్టేది అంటూ ఆర్యన్ అవంతికని పట్టుకొని అటూ ఇటూ ఊగుతూ, మరి నేను నిన్ను నీ చెల్లి దగ్గరికి పంపించాలి అంటే ఒక పని చేసి పెట్టాలి నాకు అన్నాడు. ఏంటండి అది అంది అవంతిక మొహం అంత పెద్దది చేసుకొని. ఆర్యన్ ఇట్రా చెప్తాను అని అవంతిక చెవిలో ఏదో చెప్పగానే అవంతిక కళ్ళు పెద్దవి చేసుకొని, ఏంటండి మీరు మాట్లాడేది, అసలు అలా నేనా మాట్లాడేది, మీరు సిగ్గు లేకపోతే సరి అని ఆర్యన్ భుజం మీద 4 దెబ్బలు వేసింది. ఆమె కోపానికి ఆర్యన్ సంతోషంగా నవ్వుకుంటూ, అరే నేనేమైనా తప్పుగా చెప్పానంటే, రోజు నేను చేసేది కాస్త ఇప్పుడు నిన్ను అని ఆర్యన్ ఏదో అనబోతూ ఉండగా అతడి నోటికి ఆమె అరచేయి అడ్డు పెట్టి, సిగ్గులేదు ఇంకా బయటికి చెప్తున్నారా ఇలాంటి మాటలు, రోజు రోజుకి చాలా చెడ్డ పిల్లాడిలా మారిపోతున్నారు తెలుసా మీరు, ఇన్ని మాటలు మాట్లాడతారా మీరు, దెబ్బలు పడతాయి చెప్తున్నా ఇంకోసారి ఇలా మాట్లాడితే అంది అవంతిక కోపం చూపెడుతూ. హా, ఈ కోపంలోనూ కూడా ఇంకా టెంప్ట్ చేస్తావే నువ్వు అని అవంతిక ముక్కు కొరుకుతూ, చెప్పు డీల్ ఆర్ నాట్ డీల్ అన్నాడు ఆర్యన్. అబ్బా ఆర్యన్ గారు ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని చెప్పాను కదా అంది అవంతిక. సరే నా మామూలు నాకు ఇచ్చేసి వెళ్ళవే, కాకపోతే కాస్త టైం పడుతుంది దానికి మరి అన్నాడు ఆర్యన్ బ్లాక్మెయిల్ చేస్తూ. మా చెల్లి దగ్గర ఉండడానికి కూడా మీకు లంచం ఇవ్వాల్సి వస్తుంది కదా, ఏదో ఒకరోజు నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను మీ సంగతి నిజంగానే అని వెనక్కి వాలి ఆమె చేతితో లైట్ ఆఫ్ చేసేసింది అవంతిక. ఆర్యన్ అవంతిక సౌందర్యాన్ని తన కళ్ళతో తిలకిస్తూ ఆమెను తన వద్దకు తీయగలిగాడు. ఆమె కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనబడింది. అతడు నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకొని తన హృదయం ఎంతటి కదలికల్లో ఉందో ఆమెకు తెలియజేశాడు. ఆ బెడ్రూమ్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ మైమరుపులో ఒకరినొకరు సమీపంగా ఉండడం మధురంగా అనిపించింది. అద్భుతమైన ఆ పసుపు రంగు వెలుతురు ఆ గదిలో రొమాంటిక్ వాతావరణాన్ని కలిగించింది. ఆర్యన్ తన చేతులతో అవంతిక మోముని స్పర్శిస్తూ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని అతడు అనగా ఆమె హృదయం కొట్టుకునే ధ్వని నెమ్మదిగా పెరిగింది. ఆ క్షణం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె అతని మీద వాలిపోయి అతడి కంటే తక్కువగా అర్థం చేసుకోలేదు. ఆమె మృదువైన అభిమానం అతని సున్నితమైన ముద్దులతో ప్రతిస్పందించబడింది. వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి వారి కోరిక తీవ్రస్థాయిలో ఉంది. అవంతిక ఆ కోరికను అర్థం చేసుకొని ఆత్మీయతను పరిపూర్ణంగా అనుభవించడానికి తనను సిద్ధం చేసుకుంది. ఆ మధ్య వాళ్ళ మధుర కలయిక ప్రారంభమైంది. వాస్తవానికి అది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది 2 ఆత్మల కలయిక కూడా. ఆ శరీరాలు కలిసినప్పుడు వారి మధ్య అనుభూతి అనేది ఏకకాలంలో కొత్తగా మరియు పాతగా అనిపించింది. ఆ ప్రేమ కలను ఆత్మీయతను పూర్తి చేయడం కోసం ఆర్యన్ తన మృదువైన ముద్దులతో ఆమెను తాకాడు. అవంతిక తన భర్తని మరింత ప్రేమతో అనుభవిస్తూ అతని చేతుల్లో తనను నెమ్మదిగా వదిలింది. ఆ గదిలో వాళ్ళిద్దరి మధ్య వర్షం కురిసినట్లు అనిపించింది. ఆ వర్షం, ఆ ప్రేమ వర్షం వారి అనుభూతులను మరింత పెంచింది. ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుభవం, ఆ ప్రేమ యొక్క మధురతను వర్ణించడానికి పదాలు సరిపోవు. వారి మధ్య ఉన్న ఆ ప్రేమ క్షణాలు, ఆత్మీయత వాటిని జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ క్షణాలు, ఆ తీపి జ్ఞాపకాలు వాళ్ళ జీవితంలో ఎంతో ప్రత్యేకంగా మరెంతో మధురంగా నిలిచాయి. చాలా సమయం తర్వాత అవంతికని ఆర్యన్ వదిలిపెట్టడంతో ఆర్యన్ని బండబూతులు తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకొని, నేను మా చెల్లి దగ్గరికి వెళ్తున్నా అంది అవంతిక. సరే గుడ్ నైట్ అన్నాడు ఆర్యన్.
ఈయన గారి పని అయిపోయింది కదా, ఇక నన్నేం చూస్తారులే అని అవంతిక మూతి తిప్పుకొని కృతి దగ్గరికి వెళ్ళింది. ఆర్యన్ అవంతిక మాటలు విని చిన్నగా నవ్వుకొని నిజంగా ఈసారి నిద్రలోకి జారుకున్నాడు. అవంతిక వెళ్ళేసరికి కృతి ఇంకా నిద్రపోకపోవడంతో ఏమైందిరా, నిద్ర పట్టలేదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది అవంతిక కంగారుగా చెల్లిని. అబ్బా లేదక్క, నిద్ర పట్టలేదు అంతే, రోజు హాస్పిటల్లో పడుకోవడమే కదా, ఇవాళ ఎందుకో నిద్ర రావడం లేదు, ఇదిగో టీవీ పెట్టుకుందాం అనుకుంటున్నా, నువ్వే వచ్చేసావు అంది కృతి. ఈ టైంలో టీవీ ఎందుకు లేరా, నీకు తలనొప్పి లేస్తుంది, ఇలారా అని చెల్లిని దగ్గరికి పిలిచింది అవంతిక. అక్క పిలవడంతోనే కృతి వెళ్ళి అవంతిక ఒడిలో తల పెట్టుకొని పడుకొని, అక్క నీ ఒడిలో తల పెట్టుకొని పడుకోక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా, అక్క చాలా మిస్ అయ్యాను నిన్ను అంది కృతి చాలా బాధగా. చెల్లి ఇన్ని రోజులు అక్కడ ఎంత బాధ అనుభవించిందో అర్థమైన అవంతిక, అది నీ ట్రీట్మెంట్ కోసమే కదరా, ఇప్పుడు నీకు హెల్త్ బాగా అయ్యింది, ఇక నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకోకమ్మా అని చెల్లి తల నిమురుతూ చెల్లికి అదో మాట ఇదో మాట చెబుతూ కృతిని పడుకోబెట్టింది అవంతిక. తనకి ఈ లోకం మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కృతినే అనుకుంది. ఇప్పుడు ఆర్యన్ కూడా తన ప్రాణం అయిపోయాడు, కానీ తను బ్రతికింది మాత్రం కృతి కోసమే. చెల్లి అంటే ప్రాణం అవంతికకి. ఒక రకంగా చెప్పాలి అంటే కృతి కోసమే ఇప్పుడు ఆర్యన్ జీవితంలో అడుగుపెట్టింది అవంతిక. చెల్లి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక కృతి నుదుటిన ముద్దు పెట్టి ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి అవంతిక కూడా చెల్లి చుట్టూ చేయి వేసి హాయిగా నిద్రపోయింది. ఎన్నో రోజుల తర్వాత చెల్లిని కంటి నిండా చూసుకుంటూ ఇక ఉదయాన్నే కృతి కన్నా ముందే నిద్రలేచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంది. ఆ తర్వాత కాఫీ తీసుకువెళ్ళి ఆర్యన్ని నిద్రలేపింది. ఏంటో ఇంత త్వరగా వచ్చేసావు, ఇవాళ కూడా మీ చెల్లి దగ్గరే ఉండిపోతావు అనుకున్నాను అన్నాడు ఆర్యన్ నిద్రలోనే ఉండి అవంతికని చూస్తూ. మీకు అన్నీ వెటకారాలే, నేను ఒక్కరోజే చెల్లి దగ్గర ఉంటాను అని చెప్పాను, అయినా కూడా మీరు ఈ కుళ్ళుకోవడం ఆపరు కదా అంది అవంతిక. లేండి కాఫీ తీసుకొచ్చాను అంది అవంతిక కర్టన్స్ పక్కకి తప్పిస్తూ. ఆ సూర్యకాంతి వెలుగులో తన భార్య ఇంకా అందంగా కనిపిస్తూ ఉండడంతో ఆర్యన్ కాఫీ పట్టించుకోకుండా వెళ్ళి అవంతికని హత్తుకొని, చాలా అందంగా కనిపిస్తున్నావే, నా డైలీ ఇంత అందంగా ఉంటుందంటే నువ్వే కారణం అని అవంతిక నుదుటిన ముద్దు పెట్టి, నాకు ఆ కాఫీ వద్దు, నువ్వు తాగి, నేను జిమ్కి వెళ్తున్నా అని ఆర్యన్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళిపోయాడు. భర్త ఇచ్చిన ముద్దుకి అవంతిక సిగ్గుపడుతూ ఆర్యన్ కోసం తీసుకొచ్చిన కాఫీ ఆమెనే కంప్లీట్ చేసి వాళ్ళ రూమ్ కూడా సర్దుకొని మళ్ళీ కిందికి వెళ్ళి టిఫిన్ ఏమేం కావాలో మెయిడ్స్కి చెప్పేసి కృతి కోసం జ్యూస్ తీసుకొని చెల్లి రూమ్కి వెళ్ళింది. కృతి అప్పుడే లేచి ఫ్రెష్ అవ్వడంతో ఈ జ్యూస్ తాగి కిందికి వచ్చేరా, మీ బావకి ఏమైనా కావాలంటే నేను చూస్తాను అని చెల్లికి చెప్పి మళ్ళీ రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి కాఫీ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ తల్లి అని ఆయన విష్ చేయడంతో, గుడ్ మార్నింగ్ తాతయ్య, మీరు కాఫీ తాగి కాసేపు గార్డెన్లో వాకింగ్ చేయండి, మీరు ఈ మధ్యన వాకింగ్ మర్చిపోతున్నారు, నేను చూస్తూనే ఉన్నాను అంది సునయన ఆయన రూమ్ కూడా సర్దుతూ. అవన్నీ నువ్వు వద్దులే తల్లి, మేడ్స్ చూసుకుంటారు అన్న వినకుండా, ఏం పర్లేదు తాతయ్య అని ఆయన రూమ్ కూడా నీట్గా సర్దేసి మళ్ళీ ఆర్యన్ కోసం ఫ్రెష్గా కాఫీ తీసుకెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అతడు ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. అవంతిక రూమ్లోకి వెళ్ళి కాఫీ టేబుల్పై పెట్టి ఆర్యన్ షర్ట్ బటన్స్ పెడుతూ అతడి కాలర్ సెట్ చేసి అతడి చేతికి కాఫీ కప్పు అందిస్తుంది. ఆర్యన్ అది కంప్లీట్ చేసి పూర్తిగా రెడీ అయిపోయి వెళ్దామా కిందికి అని అడిగాడు. వెళ్దాం పదండి అని అవంతిక అనగానే అతడి కన్నా ముందు వెళ్తున్న అవంతిక కొంగు పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని ఆమె నుండి ఓ లిప్ కిస్ లాక్కొని అప్పుడు నవ్వుకుంటూ ఆర్యన్ కిందికి వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈయనకు సిగ్గు అనేది అస్సలు రాదు అని అవంతిక నవ్వుకుంటూ కిందికి వెళ్ళేసరికి హృదయ్, రాఘవేంద్ర గారు, కృతిక, ఆర్యన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇక హృదయ్కి ఫ్లైట్ టైం అవుతూ ఉండడంతో అందరూ ఫాస్ట్గా టిఫిన్ కంప్లీట్ చేసి హృదయ్కి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఆర్యన్నే స్వయంగా వెళ్ళి హృదయ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చాడు
కృతిని ఇన్ని రోజులు చూసుకున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాడు. ఆర్యన్, రే తను నీకెంతో నాకు అంతే, మన మధ్య ఇలాంటి థ్యాంక్స్లో అలాంటివి అవసరం లేదు, కానీ నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ అవసరమైనా నేనున్నానని మర్చిపోకు, అర్థమైందా? అవంతికని జాగ్రత్తగా చూసుకోరా. అక్కా చెల్లెలిద్దరూ చాలా అమాయకురాల్లాగా ఉన్నారు. వాళ్ళ బాధ్యత నీదే, అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని బాధ పెట్టకు అని చెప్పి హృదయ్ లండన్కి వెళ్ళిపోయాడు. ఇక ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళిపోయి అతడి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా కాలం ఎవరి కోసం ఆగదు కదా, దాని పని అది చేసుకుంటూ నెలలుగా గడిచిపోతున్నాయి. కృతిని మంచి కాలేజ్లో జాయిన్ చేశారు. తన MBA లాస్ట్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. తనని డ్రైవర్ మార్నింగ్ కాలేజ్లో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అందరి జీవితాలు కాస్త సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్నాయి ఆ సమయంలో. ఆ ప్రశాంతత ఎలా ఉంది అంటే, తుఫాను ముందు వచ్చే ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందో అలా ఉంది. ఇక ఆర్యన్, అవంతిక అయితే వాళ్ళ ప్రేమ ప్రయాణంలో విహరిస్తున్నారు. అవంతిక ఇటు ఇంటి బాధ్యత మొత్తం తన నెత్తి మీద వేసుకొని, ఇటు ఈ చెల్లిని, తాతగారిని, భర్తని అందరినీ ఎవరికి ఏది తక్కువ కాకుండా, ఏ లోటు లేకుండా ఒక కోడలి పాత్ర, ఓ అక్క పాత్ర, ఓ మంచి భార్య పాత్ర చక్కగా వహిస్తూ ఉంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా. అందరూ మంచిగా ఉండి అందరూ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అందరి జీవితాల్లోనూ ఒక తుఫాన్ రేపడానికి భయంకరమైన సంఘటనలు వీళ్ళందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా ఉంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది. అలాగే మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.